నమస్కారం కృష్ణతేజ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. వాసుకిపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేసిన శ్రీవారు. భక్తులను ఆకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రత్యేక ప్రదర్శన. దేశ విశిష్టతను పెంచేందుకు మోడీ కృషి చేస్తున్నారు. యువత ప్రధానిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. సన్మాన సభలో కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లోట్. వర్షపు నీటి నిల్వల ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. చిత్తూరులో వ్యవసాయదారులకు రైతులకు ప్రత్యేక సదస్సు. శాస్త్రవేత్త దేవరాజుల రెడ్డి వెల్లడి. అర్హులైన వారికే పెన్షన్లు. ప్రతిపక్షాల రాద్ధాంతం తగదు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. సంక్షేమ పథకాలపై సమీక్ష. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గాడిలో పెట్టేందుకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక. జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి సిద్ధా రాఘవరావు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భక్తులను ఆకట్టుకునేలా టీటీడీ ఉద్యానవన శాఖ ఫల పుష్ప ప్రదర్శనశాలను ప్రారంభించింది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఫల పుష్ప ప్రదర్శనశాలను నిర్వహిస్తోంది. శనివారం తిరుమలలోని పాప వినాశనం రోడ్డులో గల పురోహిత సంఘం కళ్యాణ మండపం ప్రాంగణంలో ఫల పుష్ప ప్రదర్శనశాలను ఈవో ఎంజీ గోపాల్ ప్రారంభించారు. ప్రధానంగా ఉద్యానవనాల శాఖ ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులకు కనువిందు చేసింది. కలియుగ వైకుంఠనాథుడు కొలువైన శ్రీవారి ఆలయ గర్భాలయ నమూనాను రూపొందించారు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే కొలువైనట్లు చిత్ర నమూనా భక్తులను అమితంగా ఆకర్షిస్తోంది. అలాగే మహావిష్ణువు దశావతారాల చిత్ర ప్రదర్శనను ఏర్పాటు చేశారు. వామనావతారం, పరశురామ అవతారాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అలాగే టీటీడీ చరిత్రను వివరిస్తూ 1860 నుంచి 2014 సెప్టెంబర్ వరకు గల ముఖ్య ఘట్టాలతో కూడిన ఫోటో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. పూర్వం ఎద్దుల బండ్ల మీద తిరుమలకు వెళ్లడం, అలాగే డోలీలతో భక్తులను కాలినడకన తీసుకెళ్లడం లాంటి అపురూపమైన ఫోటోలు ఈ చిత్ర ప్రదర్శనలో ఏర్పాటు చేశారు. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని నేటి ప్రధాని మోడీ వరకు, నాటి ముఖ్యమంత్రి మొదలుకొని నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు వరకు తిరుమలకు వచ్చిన వీఐపీల ఫోటోలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఈ ఫోటో ప్రదర్శన భక్తులందరినీ అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్ను ఈవో ప్రారంభించారు. ప్రతి ఇంటర్నేషనల్ ఈవెంట్లో కూడా ఎప్పటికప్పుడు మీరు సమాచారాన్ని సేకరించిన సమాచారాన్ని దాని అర్జెన్సీని బట్టి ఇమీడియట్గా మినిట్స్ లోపలే మేము టెలివిజన్ ఛానల్స్ కానీ అక్కడ ఉన్న మీ న్యూస్ పేపర్ జర్నలిస్టులు అయితే మీ ఎడిటర్ గారికి కానీ పంపించడానికి వెంటనే వసతులు మీకు కల్పించాలి అన్న ఉద్దేశంతో మంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో ఎప్పుడైనా ఇన్కన్వీనియన్స్ ఇబ్బందులు ఈ రన్నింగ్లో మీడియా సెంటర్ రన్నింగ్లో ఉంటే తప్పకుండా మన పిఆర్ఓ గారు కోఆర్డినేట్ చేసి సార్ట్అవుట్ చేస్తారు. మీరు ఇంతకుముందు నేను జరిపిన మీడియా సమావేశంలో ఎష్యూరెన్స్ ఇచ్చినట్టు ఏదైనా ఈ బ్రహ్మోత్సవాల్లో సెల్ఫ్ రెగ్యులేషన్ మేము ఫాలో అయ్యి మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. నిన్న రెండు సంఘటనలు అంటే రెండు చిన్న ఈవెంట్స్లో కూడా మన ప్రెస్ మిత్రులే వెళ్ళి మీరు ఆగాలి, ముందుకు వెళ్ళకూడదు, వాహనం ఆగుతున్నదని చెప్పి ఆ సెల్ఫ్ కంట్రోల్ చేసుకున్నందుకు అభినందిస్తూ, వికలాంగులు, బుద్ధిమాంద్యం గల పిల్లల జీవన ప్రమాణాలను పెంచేందుకు ఎన్జీఓలు శక్తివంచన లేకుండా కృషి చేయాలని కేంద్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లోట్ కోరారు. శనివారం స్థానిక ఎస్వీ యూనివర్సిటీ సెనెట్ హాల్లో ఎన్జీఓలు, గిరిజన, వికలాంగ, సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర సామాజిక సంక్షేమ శాఖ మంత్రి తావర్ చంద్ గెహ్లోట్ ముఖ్య అతిథిగా హాజరై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న నిధులు, క్షేత్రస్థాయిలో పథకాల తీరుతెన్నులపై స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వికలాంగులు, బుద్ధిమాంద్యం గల పిల్లల సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై ఎన్జీఓల నుంచి సూచనలు, సలహాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వికలాంగులు, బుద్ధిమాంద్యం గల వారి అభ్యున్నతి, వికాసం నిమిత్తం వారిని చైతన్యవంతులను చేయడానికి కేంద్ర ప్రభుత్వం హితోధికంగా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా ఈ వర్గం పిల్లల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు స్వచ్ఛంద సంస్థల తోడ్పాటు ఎంతో కీలకమన్నారు. ఈ దిశగా స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు సేవాభావంతో పనిచేయాలని కోరారు. అనంతరం స్థానిక తారకరామ స్టేడియంలో రాస్ వివిధ స్వచ్ఛంద సంస్థల సమాఖ్య ఆధ్వర్యంలో 80 లక్షల రూపాయలు విలువ చేసే వికలాంగ పరికరాలు 2000 మందికి పంపిణీ చేశారు. జాతీయ బహుళ వైకల్య సాధికారత సంస్థ సౌజన్యంతో జరిగిన ఈ పరికరాల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సామాజిక న్యాయ సాధికార మంత్రి తావర్ చంద్ గెహ్లోట్, సుదర్శన్ భగత్లు పాల్గొని వికలాంగులకు, బుద్ధిమాంద్య పిల్లలకు పరికరాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలకు చెందిన ప్రతినిధులు,
పలువురు అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. मनुष्य की जीवन धारा में मुख्य रूप से सहभागिता कर सके। देशंలో ఉన్నటువంటి मैं उन सब परिवारों का जिसमें कोई न कोई विकलांग है और उस विकलांगता के कारण सारा परिवार परेशान है, परेशान होने के बाद भी वो विकलांगों की सेवा कर रहे हैं, ऐसे महान कार्य करने वाले उन परिवार के सभी सदस्यों को नमन करता हूँ और भगवान से प्रार्थना करता हूँ कि उनको शक्ति प्रदान करे और विकलांग को ठीक करने में मदद करे। రాష్ట్ర రవాణా శాఖ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. దాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోందని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో శనివారం జిల్లాలోని రవాణా శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రవాణా శాఖ వ్యవస్థ పనితీరు అస్తవ్యస్తంగా ఉందని అన్నారు. దాన్ని గాడిలో పెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను త్వరలో ప్రవేశపెడతామని మంత్రి అన్నారు. ప్రైవేట్ వాహనాలు పర్మిట్లు లేకుండా తిరిగే వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఆటోలకు ప్రత్యేకంగా మీటర్ విధానాన్ని ప్రవేశపెడతామని తెలిపారు. డీజిల్ ధర పెరిగిన కారణంగా బస్సు ఛార్జీలు పెంచే విషయాన్ని దసరా తరువాత నిర్ణయిస్తామని మంత్రి పేర్కొన్నారు. మొత్తం 1700 చిల్లర ఉన్నాయి. 1200 మంది స్టాఫ్ ఉన్నారు. 500 మంది షార్టేజ్ ఉంది. ఈ 500 మంది షార్టేజ్ను కూడా మేము త్వరలో రిక్రూట్ చేసుకోబోతున్నాం. రిక్రూట్ చేయాలంటే కొద్దిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాంట్లో వచ్చిన వాళ్ళని చూస్ చేయాలి. అందులో స్టేట్ బైఫర్కేషన్ అయింది. ఏ స్టేట్లో ఎట్లా ఉన్నది స్ట్రెంగ్త్ అని చూడాలి. అందువల్ల కొద్దిగా టైం తీసుకుని యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ట్రై టు కంప్లీట్ స్ట్రెంగ్త్. సార్ ఎండీ గారితో కూడా మాట్లాడి హైదరాబాద్లో నేను షార్ట్ పీరియడ్లో, ఎందుకంటే ఇది మెయిన్ ఈ డివోషనల్ ప్రోగ్రామ్ సెంటర్ ఏరియా, తప్పకుండా ఇటువంటి వాటిలో మనం ప్రమోట్ చేయాలి. మనకు కొద్దిగా లాస్ ఉన్న తిప్పాల్సిన అవసరం ఉంది. తప్పకుండా తిప్పుతాం. తప్పకుండా నేను మాట్లాడి అవినీతి రాజకీయ నాయకులపై కఠిన చర్యలు తీసుకుని వారి ఆస్తులను జప్తు చేయాలని మాజీ మంత్రి మారెప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో మోడీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు పోతోందని చెప్పారు. బీసీ వర్గానికి చెందిన మోడీ చాయ్వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగారన్నారు. దేశ చరిత్రను నరేంద్ర మోడీ తిరగరాయనున్నారని పేర్కొన్నారు. 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో ప్రధాని పదవిని అలంకరించారంటే అది ఆయన క్రమశిక్షణేనని చెప్పుకొచ్చారు. దళిత రాజకీయ నాయకులకు గన్మ్యాన్లను తొలగించాలని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత నాయకులకు ఎటువంటి ప్రమాదం జరిగినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. తమిళనాడులో జయలలిత అవినీతికి పాల్పడ్డారని కోర్టు తీర్పునిచ్చిందని, ఆంధ్రప్రదేశ్లో అవినీతి సొమ్ముతో ఎదిగిన జగన్కు జైలు తప్పదని విమర్శించారు. శ్రీకాళహస్తిలోని చాముండేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. శ్రీకాళహస్తిలోని భాస్కరపేటలో వెలిసి ఉన్న చాముండేశ్వరి ఆలయంలో అమ్మవారి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 3వ రోజున అమ్మవారు మధుర మీనాక్షిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని పలువురు విద్యార్థులచే అమ్మవారి రూపాలతో వేషధారణలై ఈ ఉత్సవాల్లో భక్తులను కనువిందు చేశారు. దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా యాగాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి పసుపు కుంకుమలను ఆలయ అధికారులు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా జిల్లాలోని అన్ని మండలాల్లో సత్వరం త్రాగునీటి సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని జెడ్పీ చైర్మన్ గీర్వాణి అన్నారు. చిత్తూరులోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, కుప్పం, పలమనేరు, పుత్తూరు మండలాల్లో త్రాగునీటి సమస్య అధికంగా ఉందని ఫిర్యాదులు అందినట్లు తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు గీర్వాణి పేర్కొన్నారు. త్రాగునీటి సమస్య పరిష్కారానికి సత్వరం చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నీటి సమస్య పరిష్కారానికి నిధులకు కొరత లేదని పేర్కొన్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి గ్రామాలలో జరిగే జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని నీటి సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా అన్ని మండలాల్లో సత్వరం త్రాగునీటి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు. అక్టోబర్ 2 నుంచి కూడా అర్హులైన పేదలందరికీ పెన్షన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తోందని మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తిలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ పథకాల తీరును పరిశీలించారు. సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డును అనుసంధానం చేసే ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.
ప్రతి కుటుంబంలోని ఒకరికి పెన్షన్ అందే విధానాన్ని ప్రభుత్వం చేపట్టిందని, దీనిని ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాల తీరును ప్రజలు పరిశీలిస్తున్నారని, త్వరలో తగిన గుణపాఠం నేర్పుతారని గోపాలకృష్ణారెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా శ్రీకాళహస్తిలోని బీపీ అగ్రహారంలోని పంచాయతీరాజ్ అతిథి గృహంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీల విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని పేర్కొన్నారు. భవిష్యత్తులో వైసీపీకి ప్రజలు పట్టం కడతారని మిథున్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో సంపూర్ణ అభివృద్ధి సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. చంద్రబాబు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్త హరికిరణ్ ఈ నెల 7వ తేదీన తిరుపతి నుంచి హైదరాబాద్కు సైకిల్ యాత్రను ప్రారంభించారు. ఈ నెల 14వ తేదీన హైదరాబాద్ చేరుకుని చంద్రబాబును కలిసి శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. హరికిరణ్ సైకిల్ యాత్రను విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఆయనను తెలుగుదేశం పార్టీ నాయకులు ఘనంగా సత్కరించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ, చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా హరికిరణ్ 3 వారాల పాటు తిరుమలకు కాలినడకన నడిచి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నారని తెలిపారు. అనంతరం సైకిల్ యాత్ర ద్వారా హైదరాబాద్కు వెళ్లి చంద్రబాబును కలిసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని కోరడం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సూరా సుధాకర్ రెడ్డి, పుష్పావతి తదితరులు పాల్గొన్నారు. పర్యాటక రంగంలో సామాన్య ప్రజలను భాగస్వామ్యం చేసినప్పుడే అన్ని విధాల పురోభివృద్ధి చెందుతుందని ఏపీ టూరిజం శాఖ అధికారులు పేర్కొన్నారు. ఏపీ టూరిజం శాఖ ఆధ్వర్యంలో 5K రన్ కార్యక్రమాన్ని శనివారం తిరుపతిలో నిర్వహించారు. స్థానిక అలిపిరి నుంచి సైన్స్ సెంటర్ రోడ్డు మీదుగా జూ పార్క్ వరకు 5 కిలోమీటర్ల మేర ఈ 5K రన్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ టూరిజం శాఖ మాట్లాడుతూ, రాష్ట్రంలో పర్యాటక రంగ అభివృద్ధికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే పర్యాటక రంగ పురోభివృద్ధికి ప్రజలను భాగస్వామ్యం చేస్తూ చర్యలు చేపట్టామని అన్నారు. అందులో భాగంగానే 5K రన్ను, ఫుడ్ ఫెస్టివల్స్ను, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి ప్రభావితం చేస్తున్నామని అన్నారు. జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు గుర్తించి మరింత ప్రోత్సహించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తున్నట్లు టూరిజం శాఖ అధికారి తెలిపారు. ఈ కార్యక్రమాన్ని టూరిజం శాఖ డైరెక్టర్ సురేంద్రరెడ్డి ప్రారంభించారు. వర్షపు నీటిని నిల్వ చేసేలా ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి. వర్షపు నీటిని నిల్వ చేసినప్పుడే ఎండిపోయిన బావులను తిరిగి పునరుద్ధరించుకోవచ్చనని బెంగళూరుకు చెందిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త దేవరాజుల రెడ్డి అన్నారు. చిత్తూరులోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం నీటి వనరుల పరిరక్షణపై వ్యవసాయదారులకు, రైతులకు అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాస్త్రవేత్తలు మాట్లాడుతూ, ప్రస్తుతం భూగర్భ జలాలు అడుగంటడంతో కరువు నెలకొందని అన్నారు. దానిని అధిగమించాలంటే ప్రతి ఒక్కరూ వర్షపు నీటి నిల్వ చేయాలని కోరారు. ఇసుక తరలింపులు అధికం కావడం వల్లే భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని సూచించారు. ప్రభుత్వం ఇసుక తరలింపును అరికట్టాలని కోరారు. ఇసుక తరలింపును అరికడుతూ ప్రత్యామ్నాయాలను ప్రజలకు చూపించాలని తెలిపారు. ఆ దిశగా చర్యలు చేపడితే భూగర్భ జలాలు పరిరక్షింపబడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ శాఖాధికారులు శివనారాయణ, గోపీచంద్ర, వ్యవసాయ రైతు సంఘం నాయకులు ప్రతాప్ రెడ్డి, బాలకృష్ణారెడ్డి, జయచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 2వ రోజైన శనివారం తిరుమలేశుడు చిన్నశేష వాహనంపై మాడవీధిలో ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాల్లో శ్రీనివాసుడు 2వ రోజున ఉదయం వాసుకిగా పిలువబడే చిన్నశేష వాహనంపై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. సర్పజాతులు అనేకం ఉన్నాయి. అయితే అందులో వాసుకిగా పేరుగల చిన్నశేష వాహనంపై మలయప్ప స్వామివారు అధిష్ఠించి భక్తులను అనుగ్రహించారు. అమృతాన్ని సాధించి ఇవ్వడానికి పాలకడలిలో వాసుకిని కవ్వంగా చేసుకుని పాలకడలిని మదించేందుకు తన శరీరాన్ని పణంగా పెట్టాడు. వాసుకి సహకారంతోనే దేవతలకు అమృతం లభించింది. కనుకనే వాసుకిని సంతోషపరచడానికి శ్రీవారు చిన్నశేష వాహనంపై ఊరేగుతూ కలియుగంలో భక్తులను కటాక్షిస్తారు. శ్రీవారి చిన్నశేష వాహన సేవ ఆద్యంతం భక్తులను కనువిందు చేసింది. చిన్నశేష వాహనంపై ఊరేగుతున్న శ్రీవారిని దర్శించుకుంటే స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతుండగా గోవింద నామ స్మరణలతో తిరుమల గిరులు మారుమ్రోగాయి. ఉండాలని చెప్పి స్వామివారు ఆశిస్తారు, పెద్దలు చెప్తున్నారు. కాబట్టి భక్తులందరూ
ప్రత్యక్షంగా అలా పరోక్షంగా టీవీ ఛానల్స్ ద్వారా కూడా చూసి తరిస్తారని ఆశిస్తూ ఇదే స్ఫూర్తితోటి ఇదే భక్తి శ్రద్ధలతో ఈ అక్టోబర్ 4వ తారీఖు జరిగే బ్రహ్మోత్సవాలలో 4వ తారీఖు చక్రస్నానం ధ్వజావరణం బ్రహ్మోత్సవాలు నడుస్తాయి. అప్పటిదాకా కూడా స్వామివారి సేవలు ధరించి సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని అలాగే రాత్రి హంసవాహనంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు శ్రీవారు. స్వామివారి వాహన సేవలో గజ, తురగ, అశ్వాలు ముందు తరలి వెళ్తున్న దృశ్యం ఆద్యంతం భక్తులను ఆకట్టుకున్నాయి. శ్రీవారి వైభవాన్ని మరింత చాటేందుకు టీటీడీ అధికారులు బాధ్యతాయుతంగా పనిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. బ్రహ్మోత్సవాల అనంతరం టీటీడీ పాలక మండలిని త్వరలో నియమిస్తానని అన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలను సమర్పించిన పిదప ముఖ్యమంత్రి మీడియాతో మాట్లాడారు. టీటీడీ అధికారులు భక్తులకు చేస్తున్న సేవలను ముఖ్యమంత్రి ప్రశంసించారు. మరింత మెరుగైన సేవలను అందించేందుకు అధికార యంత్రాంగం బాధ్యతగా పనిచేయాలని సూచించారు. రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందేందుకు శ్రీవారి అనుగ్రహం కటాక్షించాలని స్వామిని ప్రార్థించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. టీటీడీ నూతన పాలక మండలి నియామకం బ్రహ్మోత్సవాల అనంతరం నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చేందుకు ఎవరికి ఇబ్బంది కలగకూడదు అని చెప్పినప్పుడు ఇక్కడ 3 అంచెల దర్శనానికి సిస్టమ్ పెట్టారు, 3 స్టేజెస్లో పెట్టారు. దానివల్ల ఎవరిని తొయ్యడం కానీ లేకుండా చాలా బాగా చేస్తున్నారు. దీనివల్ల భక్తుల్లో చాలా అంటే గౌరవం పెరిగింది, దేవుని పైన కాన్సన్ట్రేట్ చేస్తున్నామనే అభిప్రాయం కూడా వారిలో వచ్చింది. ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకొని వెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో వెంకటేశ్వర స్వామి టీటీడీ చరిత్రలో ఎవరికి దొరకని అవకాశం 8వసారి పట్టడం అనేది వెంకటేశ్వర స్వామి ఇచ్చిన అవకాశం, ఆయన ఆశీస్సులు, ఆయన ప్రశంస. కాబట్టి నాకు కూడా ఎందుకు ఈ అధికారం వచ్చింది, లేకపోతే ఎందుకు నన్ను బతికిచ్చాడు అనుకున్నప్పుడు ఇంకా నేను ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి, ఆయన అనుకున్న పనులు నా దగ్గర చేయించాలనే ఉద్దేశంతో నన్ను బతికిచ్చాడు, నాకు ఈ అవకాశం ఇచ్చారు, తప్పకుండా చేస్తాను. భారతదేశాన్ని అగ్రదేశాల సరసన నిలిపేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తవర్చంద్ గెహ్లోట్ పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం నిమిత్తం తిరుపతి పర్యటనకు విచ్చేసిన కేంద్ర మంత్రి తవర్చంద్ గెహ్లోట్ కు రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో అభినందన సభ జరిగింది. శుక్రవారం తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్లో జరిగిన ఈ సభకు బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు మునిరత్నం అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి తవర్చంద్ గెహ్లోట్ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో పుట్టిన తాను భారతీయ జనతా పార్టీ ద్వారా రాజకీయ ప్రవేశం చేసి అంచెలంచెలుగా ఎదగడం జరిగిందన్నారు. దేశంలో బహుజన సమాజ్వాదీ పార్టీ మినహా మరి ఏ ఇతర రాజకీయ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వటం లేదన్నారు. ఒక్క భారతీయ జనతా పార్టీ బడుగు బలహీన వర్గాలకు పార్టీ ప్రభుత్వ పదవులలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం సమన్యాయం చేస్తోందని పేర్కొన్నారు. బీజేపీ అగ్రనేతలైన అద్వానీ, వెంకయ్యనాయుడు, రాజ్ నర్సింగ్తో పాటు నరేంద్ర మోదీ నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీలకు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల పాలనలో వినూత్న పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతా సౌలభ్యం కల్పించేందుకు జన్ ధన్ పథకం అమలు చేయడం జరిగిందన్నారు. ఈ పథకంతో ₹1,00,000 ప్రమాద బీమా, ₹30,000 జీవిత బీమా సదుపాయం కల్పించడం జరిగిందని వెల్లడించారు. ఈ నెల 30వ తేదీ నుంచి పేద కార్మికులకు రిటైర్డ్ పెన్షన్ ₹1,000 అందించనున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం, ఫెడరల్ వ్యవస్థపై బీజేపీకి ఎనలేని నమ్మకం ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేసి అభివృద్ధి వేగవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందని పునరుద్ఘాటించారు. కేంద్ర సామాజిక న్యాయ శాఖ ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, వికలాంగులకు బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడం జరిగిందన్నారు. ప్రతి బడుగు బలహీన వర్గ విద్యార్థికి స్కాలర్షిప్ మంజూరు చేయడంతో పాటు 4% వడ్డీతో విదేశీ చదువులకు రుణ సదుపాయం కల్పిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర సామాజిక న్యాయశాఖ అమలు చేసే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి సుదర్శన్ భగత్, రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు, ఎస్సీ మోర్చా నాయకులు రాములు, శాంతారెడ్డి, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తిరుమలలోని సప్తగిరి సత్రాలలో ఓ భక్తుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండటాన్ని తిరుమల 2 టౌన్ పోలీసులు గుర్తించారు. సప్తగిరి కాటేజీలో ఈ నెల 23న కాంచీపురంకు చెందిన సుబ్రహ్మణ్యం అనే భక్తుడు గదిలో దిగాడు. అతనితో పాటు 5గురు గదిలో ఉంటారని టీటీడీ రికార్డులో పేర్కొనబడింది.
అయితే ఇద్దరు మాత్రమే గదిలో దిగారు. శనివారం ఉదయం గది నుంచి దుర్వాసన రావటంతో గదుల నిర్వాహకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. గది తాళాలు పగలగొట్టి చూడగా మృతదేహాన్ని గుర్తించారు. మృతుడు తమిళనాడులోని కాంచీపురం వాసిగా గుర్తించారు. మృతుడిది ఆత్మహత్య లేదా హత్య అన్నది తెలియటం లేదు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మృతుడితో గదిలో దిగిన మరో వ్యక్తి పరారీలో ఉండటంతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా తిరుపతి ప్రధాన శాఖ 40వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. వార్షికోత్సవాల్లో భాగంగా శనివారం స్థానిక కేటీ రోడ్లోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఆవరణలో ఉచిత మెడికల్ క్యాంప్ జరిగింది. ఈ వైద్య శిబిరంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని సేవలు పొందారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారికి ఉచిత మందులను పంపిణీ చేశారు. వైద్య శిబిరం ఎలైట్ ఆసుపత్రి, వెన్నెల కంటి ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా బ్యాంక్ చీఫ్ మేనేజర్ ఎన్ఎస్ రావు మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం 1974 సెప్టెంబర్ 27వ తేదీన ప్రారంభించడం జరిగిందన్నారు. 40 వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం ఎలైట్ ఆసుపత్రి డైరెక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఎలైట్ ఆసుపత్రిని ప్రారంభించడం జరిగిందని చెప్పారు. అనేక చిన్న సంస్థలకు బ్యాంకు చేయూతను అందిస్తోందని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. బీజేపీ ఆర్థిక విధానాలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర నాయకులు కృష్ణయ్య ఆరోపించారు. శనివారం స్థానిక యశోదానగర్లోని సిపిఎం కార్యాలయంలో ఆ పార్టీ చిత్తూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కృష్ణయ్య మాట్లాడుతూ భారత్ లాభదాయకమైన రంగాల్లో మాత్రమే పెట్టుబడులు పెడతామని విదేశీ కంపెనీ స్పష్టమైన వైఖరి ప్రకటించాయన్నారు. విదేశీ కంపెనీలు ఏమి చెప్పినా ప్రధాని నరేంద్ర మోడీ ఆమోదం తెలుపుతున్నారని ఆరోపించారు. మోడీ నిర్ణయాల వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మత ఘర్షణలు పెరిగాయన్నారు. చంద్రబాబు 100 రోజుల పాలన వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం నాయకులు కుమార్ రెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుపతిలోని లాడ్జ్ అండ్ హోటళ్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ప్రతి ఏటా తిరుపతిలోని హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అలిపిరి పాదాల మండపం వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే శనివారం లాడ్జ్ అండ్ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ అన్నదాన కార్యక్రమం 9 రోజుల పాటు రోజుకు ఒక్కొక్కరు చొప్పున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తమ వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సంఘమిత్ర సభ్యులు శనివారం ధర్నా చేశారు. రేణిగుంటలోని ఇందిరా క్రాంతి పథకం మహిళా సంఘాల సమైక్య కార్యాలయం వద్ద సంఘమిత్ర సభ్యులు ధర్నా చేశారు. గత 15 నెలలుగా వేతనాలు చెల్లించక తమచే పనులు చేయించుకుంటున్నారని సంఘమిత్ర సభ్యులు ఆరోపించారు. కొత్తగా వచ్చినటువంటి టీడీపీ ప్రభుత్వం సంఘమిత్ర సభ్యుల వేతన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా స్థాయిలో సమన్వయ కమిటీ సమావేశాలను ఏర్పాటు చేసి సంఘమిత్ర సభ్యులకు ప్రభుత్వం చేయూతనివ్వాలని పేర్కొన్నారు. రాజకీయ కక్ష సాధింపుతో సభ్యులను తొలగించడాన్ని వారు తప్పుబట్టారు. సంఘమిత్ర సభ్యులకు ప్రభుత్వం తరపున ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించుకుంటే సెప్టెంబర్ 15 నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటామని సంఘమిత్ర మండల అధ్యక్షురాలు లక్ష్మి హెచ్చరించారు. ప్రజానాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా అసత్య ఆరోపణలు మాని ప్రజాసేవకు పునరంకితం కావాలని వైఎస్ఆర్సీపీ నాయకులు సూచించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో నాయకులు మాట్లాడారు. ఎమ్మెల్యే చెవిరెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకులు పనిగట్టుకుని ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు. ఆరోపణలపై టీడీపీ నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. విద్యార్థి దశ నుంచి ఉద్యమాల ద్వారా ఎదిగిన చెవిరెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకాన్ని నిర్వీర్యం చేస్తే సహించేది లేదని, అవసరమైతే ఆందోళనకైనా సిద్ధమని ఏఐటీయూసీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. చిత్తూరులోని సిపిఐ కార్యాలయంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ కార్మికులచే వెట్టి చాకరీ చేయించుకుంటూ వారికి ఉద్యోగ భద్రత కల్పించడంలో ప్రభుత్వం మీనవేషాలు లెక్కిస్తోందని ఆరోపించారు. మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు కనీస వేతనాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న ప్రభుత్వ ఆలోచనను వెనక్కు తీసుకోవాలని కోరారు. లేకుంటే తాము ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తమిళనాడులో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఆర్టీసీ బస్సులు ఆగిపోవడంతో తిరుమలకు వచ్చిన తమిళనాడు భక్తులు బస్సు సౌకర్యం లేక తిరుపతి ఆర్టీసీ బస్టాండ్లో పడిగాపులు కాస్తున్నారు.
జయలలితకు ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించడంతో తమిళనాడు అంతటా అల్లర్లు చెలరేగాయి. దీని కారణంగా తిరుమల నుంచి తమిళనాడుకు వెళ్లే ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు. దాంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రధానంగా తమిళనాడు వెళ్లేందుకు బస్సు సౌకర్యం లేని కారణంగా తిరుపతి బస్టాండ్లోనే పడిగాపులు కాసే పరిస్థితి నెలకొంది. తిరువళ్లూరు, తిరుత్తని, కంచి, తంజావూర్, మదురై, కోయంబత్తూర్, చెన్నై, సేలం ప్రాంతాలకు చెందిన బస్సు సర్వీసులు అన్నీ రద్దయ్యాయి. ఏపీఎస్ఆర్టీసీ ఆధ్వర్యంలో తమిళనాడు రాష్ట్రానికి వెళ్లే 70 బస్సులను, అలాగే తమిళనాడు నుంచి తిరుపతికి వచ్చే 30 తమిళనాడు ఆర్టీసీ బస్సులు రద్దయ్యాయి. దీని కారణంగా శనివారం మధ్యాహ్నం నుంచి ఆర్టీసీ బస్టాండ్లో తమిళనాడు వాసులు అవస్థలు పడుతున్నారు. ప్రతి వ్యక్తి సేవాభావాన్ని అలవర్చుకున్నప్పుడే సమాజంలో ప్రజా సమస్యలు పరిష్కరించవచ్చునని బీజేపీ నాయకులు భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక కట్టకిందపల్లిలోని మున్సిపల్ ప్రాథమిక పాఠశాలలో రక్తదాన, అన్నదాన కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేవైఎం రాష్ట్ర నాయకులు భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అలాగే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. తన జన్మదినం రోజున ఇలాంటి సేవా కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని భానుప్రకాష్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు గుండాల గోపి, ప్రసాద్, మురళీనాథ్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల సమాచారం. తిరుమలలో శనివారం సాయంత్రానికి 37,154 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్ట్మెంట్లలో నిండి కిలోమీటర్ మేర క్యూ లైన్లో భక్తులు వేచి ఉన్నారు. వీరికి 25 గంటల దర్శన సమయాన్ని కేటాయించారు. నడక మార్గాన శ్రీవారిని దర్శించుకునే భక్తులు అన్ని కంపార్ట్మెంట్లు నిండి కిలోమీటర్ మేరకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. వీరికి 10 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా అక్టోబర్ 4వ తేదీ వరకు అన్ని ఆర్జిత సేవలను, వీఐపీ బ్రేక్ దర్శనాలను, వయోవృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రుల ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అలాగే తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల విక్రయాన్ని కూడా రద్దు చేసింది. ఇదిలా ఉండగా శనివారం తిరుమలకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. మొత్తం 13,77,000 రూపాయలు అన్నదానం, గో సంరక్షణ ట్రస్టులకు విరాళాలు ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. బులియన్ మార్కెట్. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్ అసోసియేషన్ సమాచారం మేరకు ఆదివారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,170 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,540 రూపాయలు. వెండి 1 కేజీ ధర 39,025 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 41 రూపాయి 80 పైసలు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. వాసుకిపై ఊరేగుతూ భక్తులను కనువిందు చేసిన శ్రీవారు. భక్తులను ఆకట్టుకుంటున్న ఫల పుష్ప ప్రత్యేక ప్రదర్శన. దేశ విశిష్టతను పెంచేందుకు మోడీ కృషి చేస్తున్నారు. యువత ప్రధానిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలి. సన్మాన సభలో కేంద్ర మంత్రి తావర్ చంద్ గెహ్లోట్. వర్షపు నీటి నిల్వల ద్వారా భూగర్భ జలాలను పెంచవచ్చు. చిత్తూరులో వ్యవసాయదారులకు, రైతులకు ప్రత్యేక సదస్సు. శాస్త్రవేత్త దేవరాజుల రెడ్డి వెల్లడి. అర్హులైన వారికే పెన్షన్లు. ప్రతిపక్షాల రాద్ధాంతం తగదు. మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి. సంక్షేమ పథకాలపై సమీక్ష. రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. గాడిలో పెట్టేందుకు త్వరలో ప్రత్యేక ప్రణాళిక. జిల్లా అధికారులతో సమీక్షించిన మంత్రి సిద్ధా రాఘవరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.